స్కూళ్లలో బడిగంట మోగింది. సమ్మర్ హాలిడేస్ కి బాయ్ బాయ్ చెప్పేసి బడిబాట పట్టారు స్టూడెంట్స్. ప్రైవేట్ స్కూళ్ల దోపిడీ తట్టుకోలేకపోతున్నామని తల్లిదండ్రులు తలలు పట్టుకుంటున్నారు. ప్రభుత్వ బడులకు పంపిస్తే ఖర్చులు ఆదా అవుతాయని విద్యాశాఖ ప్రచారం చేస్తోంది. వేసవి సెలవులకు టాటా చెప్పి పిల్లలంతా బడిబాట పట్టారు. పిల్లలను తల్లిదండ్రులను ఆకర్షించేందుకు ఈ ఏడాది వినూత్నంగా విద్యాశాఖ సమగ్ర శిక్షణ నిర్వహిస్తోంది. ప్రైవేట్ స్కూళ్లలో చేరితే ఏడాదికి ఒక్కో విద్యార్థికి 50,000 నుంచి 1,50,000 వరకు ఖర్చు అవుతుందని, అదే ప్రభుత్వ బడులకు పంపిస్తే ఉచిత విద్యతో పాటుగా ఫ్రీగా పుస్తకాలు, స్కూల్ యూనిఫామ్, అర్హత కలిగిన ఉపాధ్యాయులతో తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో టీచింగ్ ఉంటుందని క్యాంపెయిన్ చేస్తున్నారు. హైదరాబాద్ అబిడ్స్ అలియాలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు బుక్స్, యూనిఫామ్ పంపిణీ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తుందని, గవర్నమెంట్ స్కూళ్లకు పిల్లల్ని పంపించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 26,000 పైన పాఠశాలలకు 1,100 కోట్ల రూపాయలతోటి అన్ని రకాల సౌకర్యాలను కలుగజేసి విద్యా సంవత్సర ప్రారంభాన్ని చేసుకుంటా ఉన్నాం. మరోవైపు స్కూళ్లు రీఓపెన్ అవుతున్నాయంటే జంకుతున్నారు మధ్యతరగతి పేరెంట్స్. దాదాపు చాలా స్కూళ్లలో 20 నుంచి 30% వరకు ఫీజులు పెంచేశారు. ప్రైవేట్ స్కూల్ ఫీజులు ఇష్టారీతన పెరిగిపోతున్నాయని లబోదిబోం అంటున్నారు. ఫీజులు, యూనిఫామ్స్, బుక్స్, బ్యాగ్, షూస్ అంటూ లక్షల్లో ఖర్చవుతుందని బోరుమంటున్నారు. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు నియంత్రణకు ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. పుస్తకాలు, యూనిఫామ్లు, బ్యాగులు, బెల్ట్లు, షూస్ ఇలాంటి అమ్మకుండా విద్యాశాఖ అధికారులు తగు చర్యలు తీసుకుంటే. స్కూల్ బస్సులపై రవాణా అధికారులు నిఘా పెట్టారు. నిబంధనలను అతిక్రమించి ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందని బస్సులపై చర్యలు తీసుకునేందుకు రవాణా శాఖ సిద్ధమైంది. నిబంధన ప్రకారం బస్ డ్రైవర్, ఒక అటెండెంట్ తో పాటు బస్ ఫిట్నెస్ కూడా తప్పనిసరి అని అధికారులు చెబుతున్నారు. బస్సు డ్రైవర్కి ఐసైట్ చెక్ చేయించుకోవాలి, హెల్త్ చెకప్ చేపియాలి. దూరాలు అట్లాంటి పాను గుట్కా అట్లాంటివి అలవాట్లు లేని డ్రైవర్లని ఇవన్నీ వాళ్ళు స్కూల్ యాజమాన్యం తరఫున వాళ్ళు డ్రైవర్లకి ముఖ్యంగా ప్రికాషన్స్ చేస్తూ ఉండాలి. స్కూల్ రీఓపెన్ మాట దేవుడెరుగు. ప్రైవేట్ స్కూళ్ల దోపిడీని తట్టుకోలేకపోతున్నామని పేరెంట్స్ వాపోతున్నారు. ఈ అకాడమిక్ ఇయర్ ఎలా గడుస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.